ఈరోజు మా కర్నూలు ప్రగతి సమితి ఆధ్వర్యంలో జలసమర దీక్షకు అన్ని పార్టీలను మద్దతు తీసుకొని 48 గంటల దీక్ష చేయాలని చేపట్టాము. ముఖ్యంగా ఈ దీక్ష ఎందుకు చేస్తున్నామంటే కర్నూలుకు తాగునీరు, రైతులకు సాగునీరు దానికి అందించే గుండ్రేవుల ప్రాజెక్టు సాధించాలనే ఒక లక్ష్యంతో ఈ యొక్క దీక్షకు మేము అందరం కూర్చున్నాం. వాస్తవానికి గుండ్రేవుల ప్రాజెక్టు కర్నూలుకు, రాయలసీమకు ఒక లైఫ్ లైన్ లాంటి ప్రాజెక్టు. అది ఒక 20 టీఎంసీతో ఉన్న ఒక డిపిఆర్ ఆల్రెడీ మనకు ఉండింది. అయితే 2013లో జీవో నెంబర్ 13 ద్వారా అప్పుడు అక్కడ కొంచెం బడ్జెట్ కూడా శాంక్షన్ చేసి ఒక సర్వే చేయించారు. దాని తర్వాత 2014లో మరి చంద్రబాబు నాయుడు గారు మొదటిసారి కర్నూలులోని ఎస్ఏపీ క్యాంప్లో వచ్చి ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్లో కూడా గుండ్రేవుల, వేదవతి, తర్వాత ఉర్దూ ప్రాజెక్టు, ఉర్దూ యూనివర్సిటీ, కర్నూలులో ఉన్న పెండింగ్ ప్రాజెక్ట్స్ కూడా అన్నీ చేస్తామని మాట ఇచ్చారు. దాని తర్వాత 2016లో కూడా సర్వే చేసి అక్కడ గుండ్రేవుల పక్కన ఎంతవరకు ఎఫెక్ట్ అవుతుంది అనేసి మార్కింగ్ చేసినారు. ఇదే కాకుండా మొన్న 2019 అంటే వారి చివరి టైంలో అప్పుడు కూడా ప్రకాష్ రెడ్డి గారు చేరే టైంలో గుండ్రేవుల ప్రాజెక్టు జీవో నెంబర్ 130 ఇచ్చి మరి 4500 కోట్లు శాంక్షన్ కూడా చేయడం జరిగింది. మరి వాళ్ళు ఇప్పటికీ 2-3 సార్లు మాట ఇచ్చి దానికి ఏదో ఒకటి మూమెంట్ తీసుకొచ్చిన వ్యక్తి మరి ఈరోజు మా కర్నూలు ఇంత దుస్థితిలో ఉండి అంత పేదరికంగా ఉన్న కర్నూలు జిల్లా, ముఖ్యంగా నంద్యాల జిల్లా పెట్టిపోయినాక కర్నూలే అత్యంత పేదరికమైన జిల్లా మన కర్నూలు రాష్ట్రం. ఈవెన్ మనకు మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ ప్రకారం కూడా 13%తో ఉన్న పేదరికంగా మన కర్నూలులోనే ఉన్నారని చెప్పి ఫస్ట్ పావర్టీ వచ్చేసి కర్నూలే ఆంధ్ర రాష్ట్రం. మిలిటరీసీలో సెకండ్, వలసల్లో ఫస్ట్. మరి ఇంత దరిద్రం అనుభవిస్తున్న మన కర్నూలు మరి జనరల్గా ఏమంటారు, గంగపానం తుంగ స్నానం, ఏదైనా మాట ఇచ్చి తప్పితే తుంగలో దొక్కినారు అంటారు. అంటే తుంగకు అంత విలువ ఉంది. సామెతలు కూడా వచ్చినాయంటే అర్థం చేసుకోవచ్చు అది ఎంత పవిత్రమైన నది అని. అట్లాంటి గొప్ప దేవుడిచ్చిన వరంగా కర్నూలులో తుంగభద్ర నది ప్రవహిస్తున్నా ఇంత కరువు అనుభవించడానికి కారణం మన నాయకులను చాలా స్పష్టంగా అవుతుంది. వారికి అన్ని పార్టీల మద్దతు తీసుకొని ఈ వేదిక ద్వారా ప్రభుత్వానికి మేము ఒక స్ట్రాంగ్ అప్పీల్ ఇవ్వాలనే ఉద్దేశంతో 48 గంటల దీక్షకు మేము కూర్చున్నాము. ఈ గవర్నమెంట్ దీని ద్వారా వాళ్ళకు ఒక మెసేజ్ పోయి ఏదన్నా కదలికి వస్తుందని మేము ఆశిస్తాం. నా పేరు శ్రీహర్ష, కర్నూలు ప్రగతి.